అధ్యాయము 26వ వచనం నుంచి మనం చదువుదాం. 26వ వచనం. అప్పుడు అతడు 28వ అధ్యాయము 18 నుంచి చదువు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుచునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో ఒక మాట చెప్తున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏంటి సువార్త? యేసు ప్రభు ఏ విషయాలైతే మనకు చెప్పాడో, అమ్మ బాగైనా, యేసు ప్రభు ఏ విషయాలైతే మనకు చెప్పాడో ఆ విషయాలు ఈ లోకానికి చెప్పాలని. ఎవరికి చెప్పాలంటమ్మా? ఈ లోకంలో ఉండే మనుషులందరికీ కూడా చెప్పాలి. యేసు ప్రభువే చెప్తున్నాడు, ఎలాగా నా విషయమై సందేహపడకండి. అమ్మా బాగా నా విషయమై మీరు సందేహపడకండి. నేను సర్వాధికారం కలిగిన దేవుడను. నాకు భూమి మీద అధికారం ఉంది, పరలోక రాజ్యంలో అధికారం ఉంది, పాతాళపు తాళపు చెవులు నా దగ్గర ఉన్నాయి. కాబట్టి నా విషయమై మీరు ఏ ఒక్కరు కూడా సందేహపడద్దు. మీరు వెళ్ళండి. ఏమంటున్నాడమ్మా? వెళ్ళండి, వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఏం చేయాలంటమ్మా? శిష్యులుగా చేయాలంట. ఏం చేయాలి? శిష్యులుగా. శిష్యులు అంటే ఎవరు? నేర్చుకునేవారు. ఏం చేసేవారు? నేర్చుకునేవారు. ఇప్పుడు స్కూల్ పంపిస్తాం మన పిల్లలను, అక్కడ ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తుంటే పిల్లలు నేర్చుకుంటుంటారు. దేవుని సంఘంలో కూడా మనము దేవుని మాటలు నేర్చుకోవాలి. ఈ జీవం గల దేవుని సంఘంలో, ఈ మహిమ గల సంఘంలో, ఈ కృపగల సంఘంలో దేవుని మాటలు మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం యేసుక్రీస్తుకు శిష్యులంగా చేయబడతాం. హల్లెలూయా. చాలా మంది ఏంటంటే ఉడత భక్తి చేస్తుంటారు. ఉడత భక్తి అంటే ఊరికి పోతే అక్కడ ఒక మొక్కిపోతుంటారు. ఈ దావలో కూడా చాలా మంది పోయేటప్పుడు ఈ చర్చి వైపు చూసి మొక్కిపోతుంటారు. ఇట్లా వాళ్ళకి ఎంత భక్తో. చర్చి కనపడితే ఇక మొక్కుతారు వాళ్ళు, కానీ ఎప్పుడు కూడా లోపలికి రారు, కూర్చోరు, దేవుని వాక్యాన్ని వినరు. దేవుడు అటువంటి భక్తిని కోరుకోవడం లేదండి. దేవుడు అటువంటి భక్తిని కోరుకోవడం. ప్రభు యొక్క కోరిక ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను.
యొద్దకు వచ్చి నా కాడి ఎత్తుకొని, ఏమెత్తుకోవాలంట? కాడి. నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఏమంటాడు మళ్ళా? నేర్చుకొనుడి. నేర్చుకోమంటున్నాడు, నేర్పిమంటున్నాడు. అర్థమవుతుందమ్మా? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? నేర్చుకోవాలా, మళ్ళా నేర్పియాలా. అక్కడేమంటున్నాడు 28వ అధ్యాయంలో? సమస్త జనులకు శిష్యులుగా చేయండి, నేను మీకు ఏ ఏ సంగతులను బోధించానో ఆ సంగతులన్నీ వాళ్ళకు బోధించండి, నేర్పించండి. యేసుక్రీస్తు శిష్యులంగా మనం అందరం కూడా నేర్చుకోవాలి, నేర్పించాలి. నేర్చుకోవాలి, నేర్పించాలి. ఏం నేర్పించాలి, ఏం నేర్చుకోవాలి? యేసు ప్రభు మాటలు నేర్చుకోవాలి. యేసు ప్రభు మాటలు మనం నేర్చుకొని యేసు ప్రభు మాటలు ఈ లోకానికి నేర్పించాలి. అయినా యేసు ప్రభు చెప్పాడు, నిన్ను నువ్వు తగ్గించుకో. నిన్ను నువ్వు తగ్గించుకుంటే నువ్వు హెచ్చించబడతావు. ఈ రోజుల్లో మనం చూస్తే యెహోవానికి వాడు గొప్ప అనుకుంటున్నారని. ఇది నాకు బాగా కనిపిస్తుంది. స్త్రీలలో కానీ, పురుషుల్లో కానీ, యవ్వనస్తుల్లో కానీ, పిల్లల్లో కూడా. నువ్వెంత నాయన్ను, తల్లిని కూడా నీకే తెలుసులే. నాయన్ను కూడా నీకేం తెలుసులే నాయన. వీళ్ళకేదో పెద్ద తెలిసినట్టు. అంటే గర్వం ఎక్కువైపోతుంది, నేర్చుకోవడం తక్కువైపోతుంది. నిజంగా చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి మా నాన్న ఒక్కటే చెప్పేవాడండి మాకు, దొంగతనం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, ఎవరి సొమ్ము ఆశించద్దు, ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలా, మనమే ఇవ్వాలి కానీ తీసుకోకూడదు అనేటువంటిది బాగా నేర్పేవాడు. ఇవ్వడం నేర్పేవాడు. అవి ఇప్పుడు కూడా గుర్తున్నాయి నాకు. చిన్నప్పుడు నాకు 6-7 సంవత్సరాల వయసులో మా నాన్న చెప్పినవి అన్ని గుర్తున్నాయి. నేర్చుకునే అలవాటు ఉండాలండి, నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకునే అలవాటు ఉంటుందో వాళ్ళు బాగుపడతారు. ప్రభు అదే అంటున్నాడు, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వజ్ఞాని. జ్ఞానమునకు మూలం ఆయనే, తెలివికి మూలం ఆయనే. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనలో గుప్తములై ఉన్నాయి. ఏమున్నాయమ్మా? యేసు ప్రభులో బుద్ధి ఉంది, యేసు ప్రభులో జ్ఞానం ఉంది, యేసు ప్రభులో తెలివి ఉంది, యేసు ప్రభులో పరిశుద్ధత ఉంది, యేసు ప్రభులో నీతి ఉంది, యేసు ప్రభులో న్యాయం ఉంది, యేసు ప్రభులో సమధర్మం ఉంది, యేసు ప్రభు మంచితనం ఉందండి, యేసు ప్రభులో ప్రేమ ఉంది, యేసు ప్రభులో కరుణ ఉంది, యేసు ప్రభులో దయాగుణం ఉంది, యేసు ప్రభులో క్షమాగుణం ఉంది, యేసు ప్రభులో. అన్ని ఆయనలోనే ఉన్నాయండి. ఇప్పుడు అన్ని తెలిసిన ఆయన కాడికి పోతే మేలా, ఏమి తెలియని ఆయన కాడికి పోతే మేలా? మనం కూడా స్కూల్ చేర్పించాలంటే పిల్లలను ఏ స్కూల్ బాగుందని విచారం చేస్తాం. అంటే ఎక్కడ పాఠాలు బాగా నేర్పుతారు, ఎక్కడ బాగా చదువు చెప్తారు, బాగా కనుక్కొని విచారం చేసి ఆ స్కూల్లో మనం చేర్పిస్తాం. అలాగే మనం కూడా ఎవరి యొద్ద నేర్చుకోవాలని ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలో యేసు ప్రభు కంటే జ్ఞానవంతుడు ఎవరు లేరు, యేసు ప్రభు కంటే
కత్తి అందరూ కత్తి పట్టడంలే, అందరూ కత్తి పట్టడంలే, బాణాలు పట్టడంలే, విల్లులు వేసినోళ్ళే. చరిత్రలు చూసుకోండి. యేసు ప్రభు కత్తి పట్టలేదు, ప్రేమతో భూమి మీద దేవుని రాజ్యాన్ని కట్టాడు. చెప్పండి దేవుని కత్తితో కాదండి ఆయన రాజ్యం కట్టింది. ఏమిటితో కట్టాడు? ప్రేమతో దేవుని రాజ్యాన్ని కట్టాడు. కొంతమంది మతాలు స్థాపించినారు, కత్తితో మతాలు స్థాపించినారు. కత్తితో మతాలు స్థాపించినవి నిలవవు. వాళ్ళు కూడా కత్తితోనే హతమవుతారు కొద్ది రోజులు. మతాలు కత్తులతో కాదండి స్థాపించాల్సింది, మతాలు భయపెట్టి కాదు స్థాపించాల్సింది. ప్రేమతో దేవుని రాజ్యముల గురించి వాళ్ళకు తెలియజేసి, జ్ఞానమును ఉపదేశించి, సత్యమును బయలుపరిచి, వాళ్ళను సత్యములోకి నడిపించి ఆ దైవరాజ్య నివాసులుగా చేయాలి. హల్లెలూయా. అది ఎవరు చేశారు? యేసు ప్రభు చేశాడు. సర్వలోకానికి జ్ఞానోపదేశం చేశాడు, సర్వలోకానికి సత్యమును ప్రకటించాడు, సత్యవాక్యమును తెలియజేశాడు. పరలోకమును గురించి చెప్పాడు, భూలోకమును గురించి చెప్పాడు, పాతాళమును గురించి చెప్పాడు. మనుషులు ఎలా జీవించాలో కూడా ఆయన చక్కగా ఉపదేశించినాడు. అయ్యలారా, మిమ్మల్ని మీరు తగ్గించుకొని జీవించండి. ఏం చెప్తున్నాడు? మీరు దీన మనస్సు గలవారైనండి. ఏమని ఇలా ఉండాలంట? దీన మనస్సు ఉందా, అహంకారం ఉందా? మీరే ఆలోచన చేసుకోండి. ఆయన దీనులను కరుణించునని రాయబడింది. దీన మనస్సు గల వారిని తగిన సమయంలో ఆయన హెచ్చించును అని రాయబడిందండి. దీనులుగా ఉండాలి, మనం తగ్గించుకొని ఉండాలి, నేర్చుకునే వారిగా ఉండాలి. ఆయన పాదాల దగ్గర నేర్చుకునే వారిగా ఉండాలి, వినేవారిగా ఉండాలి, వినేవారిగా ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో రాయించాడని, వినుటకు వేగిరపడము, మాట్లాడుటకు నిదానించుము. ఏం చేయాలంటమ్మా? వినుటకు వేగిరపడాలంట, విననీకి పరుగులు తీయాలంట, నేర్చుకోవడానికి పరుగులు తీయాలి, వినడానికి పరుగులు తీయాలి, మాట్లాడడానికి నిదానించాలి. తొందరగా మాట్లాడకూడదు, స్పీడ్గా మాట్లాడకూడదు. నేను చెప్తాను, చాలా మంది స్పీడ్గా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఏదో ఒక విషయంలో తప్పుగా అబద్ధమన్నా కొంచెం మిక్స్ అవుతాయి. అబద్ధాలు లేదా కొంత తడబడి చెప్పడమో లేదా మిస్ అవ్వడమో ఏదో ఒకటి జరుగుతుంది. స్పీడ్గా మాట్లాడకూడదు, నిదానంగా మాట్లాడాలి. ప్రభు చెప్పిన మాటలండి. ప్రభు చెప్తూ ఉన్నాడు, నాకు భూమి మీద అధికారం ఉంది, పరలోకంలో అధికారం ఉంది, పాతాళంలో తాళవశములు నా దగ్గర ఉన్నాయి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారానే తప్ప ఎవడు నా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. కాబట్టి నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. నేనే లోకానికి వెలుగును, నా యొద్దకు రండి, నా యొద్ద నేర్చుకోండి. నేను సర్వజ్ఞుడను, నేను సర్వజ్ఞానిని. కృపా సత్య సంపూర్ణుడు ఆయన. ఎవరండి ఆయన? కృపా సత్య సంపూర్ణుడు. సత్యము ఆయనలో సంపూర్ణంగా ఉంది, కృప ఆయనలో సంపూర్ణంగా ఉంది, వాక్యము కూడా సంపూర్ణంగా ఉంది. అందుకే ఆయన బోధ విని ఈరోజు ప్రపంచంలో 450 కోట్ల మంది ఆయనకు శిష్యులుగా మారిపోయారు. చెప్పండి కొట్టి దేవుని ఎవరు బోధ విని? యేసయ్య బోధ విని, కత్తి పట్టని యేసయ్య బోధ విని, ప్రేమ చూపించిన యేసయ్య బోధ విని, దయ చూపించిన యేసయ్య బోధ విని, క్షమించిన యేసయ్య బోధ విని, మానవులందరి పాపముల కోసం తన ప్రాణమునే త్యాగం చేశాడు. ప్రాణం
ప్రాణం పెట్టాడు. బాగా విన్నారు. అందరూ ప్రాణాలు తీసిన వాళ్ళే. మీరు చరిత్రలు చదవండి, చరిత్రలు చదవండి. అందరూ ప్రాణాలు తీసిన వాళ్ళు. యేసయ్య మాత్రం ప్రాణం పెట్టినాడు మన కోసం. గొర్రెలకు నేను మంచి కాపరి, నేను గొర్రెల కొరకు ప్రాణమును పెట్టుదును. పెట్టాడు ఆల్రెడీ. 2022 సంవత్సరాల కిందట ఈ భూమి మీద పుట్టి తన 33.5 సంవత్సర కాలంలో, యౌవన కాలంలో మానవులందరి పాపముల కోసం, ఇదిగో నీ పాపముల కోసం, నా పాపముల కోసము సిలువలో ఆయన బలియాగమయ్యాడు. చప్పట్లు కొట్టి దేవుని నామమునకు హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగా. ఈ సువార్త ప్రకటిస్తూ ఉంటే ఇప్పుడు అడ్డుకుంటున్నారండి. నేను ఒక పోస్టర్ చూశాను. ఆ పోస్టర్లో ఏముందంటే, స్వస్థతల కోసం మతం మారకండి అని రాసినారండి. అంటే అందరూ యేసుప్రభువుని నమ్ముకుంటున్నారని, యేసుప్రభు దగ్గర స్వస్థతలు జరుగుతున్నాయని ఆర్ఎస్ఎస్ బజరంగ దళాల్లో కూడా తెలిసిపోయింది. టీవీ 9 వాళ్ళకి తెలుసు, టీవీ 5 వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడ పోయి కదిలిచ్చినా ఇదిగో యేసుప్రభు నన్ను బాగు చేసాడండి అని చెప్పేస్తున్నారు. దేవాలయాల కాడ అడుక్కునే కుష్ఠు రోగులు కూడా చెప్తున్నారు, ఈ రోజు నేను ఇంకా బతుకున్నానంటే, ఈ గాయాలన్నీ మానిపోయినాయంటే యేసుప్రభు దయ వల్లే అని చెప్తున్నారు. హల్లెలూయా. అంటే వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అందుకని ఇప్పుడు ఏమంటున్నారంటే, మీరు ఏదో బాగుపడతామని, స్వస్థత పొందుతామని, మేలు పొందుతామని మతాలు మారకండి అని చెప్పుకుంటున్నారు. నేనేమంటానంటే, నీరో చక్రవర్తి వల్లనే కాదా. నీరో చక్రవర్తి అంటే క్రూరుడు, వాడు భయంకరుడు. రోమా పట్టణాన్ని సజీవ దహనం చేసినటువంటి క్రూరుడు అండి నీరో చక్రవర్తి. నీరో చక్రవర్తి క్రైస్తవుడు అనేవాడు లేకుండా చేయాలని చూసినాడు. అయిందా వారి వలన? కాదు. ఎవరి వలన కాదండి. నేను చెప్తున్నాను, ఈరోజు యేసు ప్రభువును నమ్ముకోకుండా ఆపడం అనేది ఎవరి తరము కాదు. ఎవరి తరం కాదు. ఎందుకంటే ఆ యేసు ప్రభువులో వెలుగుంది. ఇప్పుడు ఈ లైట్ ఉందమ్మా, ఈ లైట్ ఉన్నందుకే కదా పొరుగులన్నీ ఇక్కడ వచ్చినాయి, అవునా కదా? వెలుగు ఎక్కడుంటే మనుషులు కూడా అక్కడికి, సత్యం ఎక్కడుంటే మనుషులు కూడా అక్కడికి, జీవం ఎక్కడుంటే అక్కడికి మనుషులు, సంతోషం ఎక్కడుంటే అక్కడికి మనుషులు, శాంతి ఎక్కడుంటే అక్కడికి మనుషులు వస్తారు. చెప్పాలి మీరు గట్టిగా. శాంతి ఎక్కడుంటే, సంతోషం ఎక్కడుంటే, నెమ్మది ఎక్కడుంటే, యేసయ్య దగ్గర నెమ్మది ఉంది, యేసయ్య దగ్గర సంతోషం ఉంది, యేసయ్య దగ్గర ఆనందం ఉంది. యేసయ్యలో నేను ఆనందిస్తున్నాను. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలము కన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలము కన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే, ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ప్రభువులో ఆనందం ఉంది, ప్రభువులో సంతోషం ఉంది, ప్రభువులో నెమ్మది ఉంది, ప్రభువులో వెలుగు ఉంది, ప్రభువులో జీవం ఉంది, ప్రభువులో జ్ఞానం ఉంది, ప్రభువులో తెలివి ఉంది, ప్రభువులో మంచి బోధ ఉందండి. మంచి బోధ ఎవరన్నా చెప్తారా ఇంతవరకు? ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించమని యేసు ప్రభు చెప్పాడు.
చెప్పడమే కాదు, అనుసరించాడు కూడా. కొరడా దెబ్బలు కొడుతుంటే మౌనంగా దెబ్బలన్నీ తిన్నాడు. మేకులు కొడుతుంటే సహించాడు. ఆ బాధను అనుభవిస్తూ తిరుగుబాటు చేయలే ఆయన. ప్రభు అన్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నా సైనికులు పోరాడుదురు. నేను పోరాటం చేయడానికి రాలేదు, మానవులందరినీ పరలోక రాజ్యం చేర్చుటకు నేను వచ్చాను. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! అధికారాలు ఇచ్చాడు తన పిల్లలకు. ఈరోజు మనం అందరము శిష్యులుగా చేయబడాలని ఆయన కోరిక. శిష్యులుగా చేయబడడం అంటే గురువు ఏం చేశాడో శిష్యులు కూడా అదే ఏం చేశాడో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి ఏంటంటమ్మా? దయ్యాలను, అపవిత్రాత్మలను అనగా దురాత్మలను వెళ్ళగొట్టుటకు వాళ్ళకు అధికారం ఇచ్చాడంట. చూడండి, ప్రతి విధమైన రోగమును బాగు చేయడానికి అధికారం ఇచ్చాడు యేసయ్య. ఎవరికి? యేసు ప్రభువును నమ్మి అనుసరిస్తున్న శిష్యులకు. ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారము ఇచ్చెను. ఈరోజు ప్రపంచమంతటా కూడా శక్తివంతంగా స్వస్థతలు, అద్భుత కార్యములు, ఆశ్చర్యములు ఎక్కడ జరుగుతున్నాయంటే ఒక్క యేసు ప్రభు దగ్గరేనండి. హల్లెలూయా! వ్యాధిగ్రస్తులు స్వస్థత పొందుతున్నారు, దయ్యాలు వెళ్ళగొట్టబడుచున్నాయి, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి. అమ్మ, నిజంగా నేను చెబుతున్నాను, ఒకప్పుడు నేను యేసు ప్రభువును నమ్మక ముందు తీవ్రమైన అశాంతితో ఉండేవాడిని. మనశ్శాంతి లేదు, నాకు నెమ్మది లేదండి. ఎందుకు బతకాలని ఆయన, చచ్చిపోతే మేలు కదా అనిపించేది. ఎప్పుడు కూడా మనశ్శాంతి లేదు. ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్మానో, ఎప్పుడైతే ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథమును చదవడం మొదలు పెట్టానో, ఎప్పుడైతే యేసయ్య మాటలు విన్నానో బతకాలనిపించిందండి. హల్లెలూయా! అంటే యేసయ్య మాటలు ఏం చేస్తాయి? చచ్చేటోని కూడా బ్రతికిస్తాయి. యేసయ్య మాటలు చచ్చేటోని కూడా బ్రతికిస్తాయి. కర్నూలు మహాపట్టణంలో ఒక మేడ గది మీద మీటింగ్ జరుగుతుందంట. మీటింగ్ జరుగుతూ ఉంటే బాగా వాక్యం చెప్తున్నాడు దైవజనుడు వాక్యం చెప్తూ ఉన్నాడు. ఒక ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి అదే దారిలో ట్రైన్ ట్రాక్ మీద వెళ్తున్నాడు. ట్రైన్ ట్రాక్ ఉంటుంది కదా, అంటే ట్రైన్ ట్రాక్ మీద పడుకుంటే రైలు వస్తుంది, చచ్చిపోవచ్చు. వెళ్తూ ఉన్నాడు. ఆ ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్తూ ఉంటే ఇక్కడ పైన వాక్యం చెప్తూ ఉన్నాడు దైవజనుడు. ఇదిగో యేసు ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడమ్మా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. అంటే ఆ మాట ఈయన చెవులో పడింది. యేసు ప్రభు విశ్రాంతి ఇస్తాడా? యేసు ప్రభు శాంతిని ఇస్తాడా? యేసు ప్రభు నెమ్మదిస్తాడా? అయినా తట్టుకోపోయి చూద్దామని చిన్నగా పైకి ఎక్కించినాడు. మెట్లెక్కి కూర్చొని ఆ పైన ఆ మీటింగ్ లో కూర్చొని దేవుని వాక్యం అంతా విన్నాడంట. విన్న తర్వాత ఆయనకు మనసుకు నెమ్మది వచ్చిందంట. దైవజనంతో ప్రార్థన చేయించుకున్నాడంట. ఇక యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని ఈరోజు గొప్పగా దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా! దేవుని సేవ చేస్తున్నాడు. ఇప్పుడు దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప దేవుడు! మంగళగిరిలో పద్మశాలి కులస్తుందండి ఒక ఆయన దొమ్మలు పూర్తిగా పాడైపోయినాయి. 100% పాడైపోయినాయి. ఊపిరితిత్తులు. ఇక డాక్టర్లు చెప్పారు చనిపోదా అని. వాళ్ళ మేనగోడలు వచ్చి
తల కింద బైబిల్ పెట్టిందంట. మామయ్య, ఈ బైబిల్ నీ తల కింద ఉంటే దేవుడు తోడున్నట్టే, నీకు దేవుడు నిన్ను కాపాడతాడని చెప్పి వెళ్ళిపోయిందండి. ఆ బైబిల్ రాత్రి అర్ధరాత్రి లేచి ఆ బైబిల్ చింపి కాలుతో తొక్కుతున్నాడంట. అంటే లోపల దురాత్మలు ఉన్నాయి. ఆ తొక్కుతూ ఉన్నప్పుడు గోడ మీద ఒక వాక్యము కనబడిందంట. రోమియోకు రాసిన పత్రికలో ఉన్న వాక్యం, నాకు గుర్తు రావట్లేదు. ఆ వాక్యం ఏంటంటే, నీవు మారు మనసు పొందిన ఎడలా సరి, లేదు దేవుని అనుగ్రహం పొందగోరినట్లయితే నువ్వు మారు మనసు పొందినా సరే, లేదంటే నువ్వు మరణం పొందుతావు అన్నాడు. ఆ డాక్టర్ వచ్చాడంట ఆ టైంలోనే. ఆ డాక్టర్ వచ్చితే డాక్టర్ చెప్తున్నాడు, అయ్యా నాకు గోడ మీద రోమా ఫలానా అధ్యాయము ఫలానా వచనం అని కనపడుతుందయ్యా అంటే, ఆ డాక్టర్ కూడా క్రైస్తవుడు అంటండి. బైబిల్ తెరిచి చదివితే ఆ మాట చెప్పాడంట, ఇదిగో దేవుని అనుగ్రహం నీకు కావాలనుకుంటే ఇప్పుడు నువ్వు మారు మనసు పొంది యేసు ప్రభువుని నమ్ముకో, నువ్వు బ్రతుకుతావు, లేదంటే నువ్వు చనిపోతావు అంటే ఆయన ఆలోచించాడు. నమ్మలేదంట. ఒక్కొక్క దేవతను పిలిచాడంట. తన స్వాధీనంలో సుమారుగా 6-7 దేవతలు ఉన్నాయంటండి. పిలిస్తే వస్తాయంట అవి. చూడండి, పిలిస్తే వస్తాయంట. మొదట ఒక దేవతను పిలిచాడంట, వచ్చిందంట. వచ్చి నువ్వు దేవుని కదా నన్ను బ్రతికించాలని అడిగాడంట. బాబురావు ఆయన పేరు, మంగళగిరి బాబురావు, పద్మశాలి, మా కులస్తుడు. ఆయన కూడా పద్మశాలి కులస్తుడు. నువ్వు దేవుని కదా నన్ను బ్రతికించంటే, లేదు నువ్వు యాహ్వే నిన్ను శిక్షించాడు. యాహ్వే అంటే యెహోవా అని అర్థం. ఆ దేవుడు నిన్ను శిక్షించాడు. ఇప్పుడు మేము బాగు చేయడానికి మాతో కాదు, జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరమని లేఖనంలో రాయబడిందండి. అమ్మ బాగిన దేవుని చేతిలో ఎప్పుడోసారి పడతావు, అప్పుడు పడినప్పుడు ఈ దయాలన్నీ పారిపోవాల్సిందే. అవి ఏమి నిన్ను బాగు చెయ్యవు. ఎవరు బాగు చేయరండి, పారిపోతారు. ఈయన ఆరాధించే ఆ దేవత చెప్తుందంట, ఆ దేవుడు అందరికీ దేవుడు, మేము నిన్ను బాగు చేయలేమని. ఇంకొక దేవతను పిలిచాడంట. అట్లా ఆయనకు తెలిసిన దేవతలందరినీ పిలిచాడంట, 5-6 మందిని. 5-6 మంది కూడా మేము బాగు చేయలేమని చెప్పిపోయినారంట. ఓహో, అంటే ఈ దేవతలకు కూడా ఈయనే దేవుడు అని తెలుసుకొని అప్పుడు మోకరించి, ప్రభువా నన్ను బ్రతికిస్తే నీ సేవ చేస్తానని ఒప్పుకున్నాడంట. హల్లెలూయా. ఉదయానికంతా డాక్టర్లు స్కాన్ చేసినారంటండి లంగ్స్. ఎక్స్రే తీస్తే కొత్త లంగ్స్ ఉన్నాయంట, కొత్త ఊపిరితిత్తులు ఉన్నాయంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. సజీవ సాక్ష్యం ఇది. ఇప్పటికి కూడా మంగళగిరిలో ఆయన కుమారులు వాళ్ళ కూతుర్లు సంఘం నడిపిస్తున్నారు. సంఘం ఇప్పుడు మనం ఎట్లా సంఘం కట్టుకున్నామో వాళ్ళు కూడా అట్లా సంఘం కట్టి నడిపిస్తున్నారండి, పద్మశాలి కులస్తుల మధ్యన. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సమస్త దేవతలకు దేవుడు ఆయన, సర్వ సృష్టికర్త ఆయన. ఒక రోజున ఈ సకల దేవతలందరూ కూడా ఆయన ఎదుట సాగిలపడి గడగడ వణుకుతారంట. మమ్మల్ని పాతాళమునకు పంపొద్దు, మమ్మల్ని పాతాళానికి పంపొద్దు, మమ్మల్ని పాతాళానికి పంపొద్దు అని వేడుకుంటారంట. ఎంత వేడుకున్నా వాళ్ళకు శిక్ష, కానీ మనకు మాత్రం మనం వేడుకుంటే మనకు శిక్ష తప్పుతుంది. హల్లెలూయా. దేవుడు మనకు అవకాశం కల్పించాడండి. కాబట్టి ఇప్పుడైనా మీరు మారు మనసు పొంది ప్రభు వైపు తిరగండి. మీ మధ్యన ఎంతో మంది మీ బంధువులు సాక్ష్యం ఇస్తున్నారు. మీ బంధువులే, మీ కులంలోనే సాక్ష్యం ఇస్తున్నారు. మీ కులంలోనే ప్రభు నమ్ముకొని సాక్ష్యం ఇస్తున్నారు. అమ్మా, అయ్యా, యేసు ప్రభు నమ్ముకొని మా బంధువుల కల్లా నేను చెప్తున్నా,
ఈరోజు ఇజ్రాయెల్ అన్న వాళ్ళ బంధువులందరికీ చెప్తున్నాడు, యూదేయులను వాళ్ళ బంధువులకు చెప్తున్నాడు, వీళ్ళే సాక్షులు. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు అని చెప్పడానికి మేమే సాక్షులం, ఎవరో కాదండి, మేమే సాక్షులు. మమ్మల్ని దేవుడు సాక్షులుగా పిలుచుకొని అధికారాలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? దయ్యాలు వెలగొట్టే అధికారం ఇచ్చాడు, రోగులను స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు, వ్యాధులను స్వస్థపరిచే అధికారం ఇచ్చాడు. అందుకే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా యేసు ప్రభు నామము మారుమోగుతుంది. హల్లెలూయా! ఎక్కడ చూసినా ఆయన నామమే. బ్రాహ్మణులు నమ్ముకుంటున్నారు, కమ్మలు నమ్ముకుంటున్నారు, కాపులు నమ్ముకుంటున్నారు, రెడ్లు నమ్ముకుంటున్నారు, బలిజలు నమ్ముకుంటున్నారు, చాకలి వారు నమ్ముకుంటున్నారు, మంగళ వారు నమ్ముకుంటున్నారు, పద్మశాలి నమ్ముకుంటున్నారు, బలిజ వాళ్ళు నమ్ముకుంటున్నారు. వీళ్ళు నమ్ముకోలేదని అనుకుంటున్నాను, అందరూ నమ్ముకుంటున్నారు. కారణం ఏంటంటే యేసయ్య వెలుగైనాడు. హల్లెలూయా! యేసయ్య సత్యమైనాడు, యేసయ్య జీవమైనాడు, యేసయ్య నిజమైన దేవుడైనాడు. యేసయ్యలో శక్తి ఉంది, యేసయ్యలో ముక్తి ఉంది, యేసయ్య మోక్షమిచ్చే దేవుడు, యేసయ్య మన పాపాలను క్షమించే దేవుడు, మనకు మోక్షమిచ్చే దేవుడు. అందుకే ప్రజలందరూ ఆయననే నమ్ముకుంటున్నారు. హల్లెలూయా! ఎంత గొప్ప దేవుడు! మొట్టమొదటిగా తన మాటలు నేర్పించాడు, రెండవదిగా అధికారాలు ఇచ్చాడు. బాగా గుర్తుంచుకోవాలి, మమ్మల్ని ముగిస్తున్నాను. మొదట ఏం చేశాడు? నేర్పించాడు. రెండవది అధికారాలు ఇచ్చాడు. మూడవది ఏం చేశాడు తెలుసా? వాళ్ళ మీద తన ఆత్మను అని ఊదాడు. ఊదినప్పుడు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. హల్లెలూయా! పరిశుద్ధాత్మ శక్తి వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరిద్దరిగా ఊర్లలోకి వెళ్తే చచ్చిపోయిన వాళ్ళు కూడా లేస్తున్నారంటండి. హల్లెలూయా! వాళ్ళ నీడ తగిలితే అనేక మంది బాగా అయిపోతున్నారంటండి. వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నాయంటండి. అప్పుడు జరుగుతున్నాయి, ఇప్పుడు కూడా. చూడండి, ఆయన దగ్గర మనం నేర్చుకోవాలి, అధికారాలు పొందుకోవాలి. తర్వాత పరిశుద్ధాత్మను కూడా, పరిశుద్ధాత్మ ద్వారానే అనేకమైన కార్యాలు జరుగుతాయి. ఈరోజు నేను ఇక్కడ బోధిస్తున్నాను, ఈ బోధించే విధానం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధాత్మ శక్తిలో నుంచి. పరిశుద్ధాత్మ ద్వారానే జ్ఞానవాక్యము, పరిశుద్ధాత్మ ద్వారానే బుద్ధివాక్యము, పరిశుద్ధాత్మ ద్వారానే సత్యవాక్యము, పరిశుద్ధాత్మ ద్వారానే స్వస్థతలు, పరిశుద్ధాత్మ ద్వారానే అద్భుతాలు, పరిశుద్ధాత్మ ద్వారానే జ్ఞాన వివేచన, పరిశుద్ధాత్మ ద్వారానే ప్రవచన వరం, స్వస్థత వరం, ప్రవచన వరం. ఇదిగో ఇది నీకు జరగబోతుందని చెప్పగలమండి. ప్రవచన వరము. కొన్ని విషయాలు కొంతమందికి చెప్పకూడదు, చెప్తే ఒకవేళ వాళ్ళు కోప్పడతారు మా మీద, అందుకే చెప్పకూడదు. దేవుడు బయలుపరిచినా కూడా చెప్పకూడదు. నేను నీకు ఇలా జరగబోతుంది అన్నాం అనుకో, నన్ను కీడు కొడుతున్నాడు ఈ పాస్టర్ అయ్యా అనుకుంటారు. కీడు ఎప్పటికీ కోరరండి. ఇంకా ఆ సమస్యను తప్పించమని ప్రార్థన చేస్తారు, ఆ బాధను తప్పించమని ప్రార్థన చేస్తారు సేవకులు. నైనా ఆ కీడు నుంచి ఆ కీడు నుంచి తప్పించబడాలి. ఏం చేయాలా? దేవుడి వైపు తిరగాలి, దేవునికి లోబడాలి, దేవుడు చెప్పినట్టు చేయాలి, దేవుని మాటకు విధేయత కనపరచాలి. ఖచ్చితంగా నాకు కలెక్టర్ ఉద్యోగం వస్తుంది అనుకుంటాడంట, ఫెయిల్ అయిపోయింటాడు. ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుడు చెప్పినట్ట, నువ్వు కలెక్టర్ గా ఉండడం నాకు ఇష్టమో, నీవు సేవకునిగా ఉండడమే. మనకు మస్తు ఉంటాయి కోరికలు, అట్టుండాలా, ఎట్టుండాలా, ఎట్టుండాలా.
ఒక క్రైస్తవ అమ్మాయి అండి. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు వాళ్ళ నాన్న సేవ కూడా చేస్తాడు. కానీ ఈ పాప కూడా యేసు ప్రభువుని నమ్ముకోలేదు. యేసు ప్రభువుని దేవుడు అని నమ్ముతారు. కానీ ఒక కోరిక ఉందంట. ఏంటంటే కోరిక, గంధాలు కుట్టించుకొని, నలుగులు పెట్టించుకొని, పశువులు కుట్టించుకొని, ఈ కోరిక అంట ఆమెకు. అట్లా చేయించుకోవాలని కోరిక అంట. చూడండి మన కోరికలు కాదు, తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించు వాడే నా వాడు. అంతే కదమ్మా. ప్రభువుని వెంబడించేవాడు ప్రభు ఇష్టాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి, కానీ మన ఇష్టాలు నెరవేర్చుకునేవాడిగా ఉండకూడదు. అట్లా చేసిపోయిందండి ఆ బాబా. నాకు అనిపించింది ప్రభు నమ్ముకున్నానంటుంది, మళ్ళా ఇలా చేసింది. ఇంకా చూడండి, అంటే ఎంత మటుకు నమ్ముతున్నాం మనము అంటే కేవలం అవసరాన్ని నిమిత్తము నమ్ముతున్నాం, ఆ వెలుగు కోసం నమ్ముతున్నాము, ఆ శాంతి కోసం నమ్ముతున్నాము, మిగతావన్నీ మళ్ళా కావాలనుకుంటున్నాము. కులం పోకూడదు, ఏం పోకూడదు, అన్నీ ఉండాలా. మళ్ళీ యేసయ్య కూడా ప్రభు ఏమంటాడంటే తను తాను ఉపేక్షించుకుంటేనే కానీ నేను మీకు అనుగ్రహించబడను. అసలు నేను అనేది ఏమి ఉండకూడదండి. నేను, నాది, నా ఆలోచనలు. కొంతమందికి ఆలోచనలు ఉంటాయి, పెళ్ళైనాక నా భర్తతో కలిగి సినిమా హాల్లో కూర్చొని బాగా ఆ డాన్స్ అవి చూడాలని వాళ్ళ కోరిక పాపం. కొంతమందికి ముక్కురాలు పెట్టుకోవాలని, కమ్మలు పెట్టుకోవాలని, వడ్డానాలు పెట్టుకోవాలని, ఎన్ని కోరికలో మానవులు. ఆకర్షణ లోకం లాగుతుందండి. అంతెందుకండి, సాయంకాలం ప్రార్థన ఉంది, నాకు టెన్షన్. సాయంకాలం ప్రార్థన ఉంది, ప్రార్థన జరిపించాల్సిన బాధ్యత నాకు ఉంది, కానీ ఇక్కడికి రావాలంటే ఎంతో భారం అనిపిస్తుంది, బరువు అనిపిస్తుంది. అంటే సైతానుడు నన్ను ఎంత అడ్డగిస్తున్నాడు. నేనేం చెప్తున్నానంటే దేవుని మార్గంలో నడవాలంటే సాతానుడు ఎంత ఎనికి లాగుతాడో చూడండి. నిజంగా మీరందరూ బలంగా ఉన్నారు దేవుళ్ళు, లేకపోతే మీరు ఇక్కడికి రాలేరు. హల్లెలూయా. చాలా మంది వస్తామని రాలే, నలుగురు వస్తామన్నా మేము వచ్చి కూర్చుంటాం, ఈరోజు మంగళవారం ఖచ్చితంగా వస్తామన్నారు నలుగురు, కానీ రాలేకపోయినాం. అంటే సైతాన్ వాళ్ళని ఏం చేసింది, అడ్డగించి. పోరాటం అండి ఇది ఒక ఆత్మీయ పోరాటం. ఎన్నో ఆకర్షణలు ఎదురవుతాయి, ఎన్నో లోయలు, ఎన్నో ఎత్తులు, ఎన్నో సమస్యలు, వివాహ సమస్యలు, మన శరీర సంబంధమైన కోరికల సమస్యలు. ఈ శరీరంలో ఎన్ని కోరికలు ఉంటాయో, ఎన్ని కోరికలు మనం మానవునికి. అంటే చూడండి, ఒక పక్క దేవుడు ఆకర్షిస్తున్నాడు, ఒక పక్క లోకము లాగుతుంది, దేవుడు లాగుతున్నాడు. నేనేమంటానంటే లోకం మేలా దేవుడు మేలా చెప్పు. లోకంలో ఉన్నదంతయు వ్యర్థమే అని రాయబడిందండి. దేవుళ్ళో ఉంటే మటుకు అది మీకు ఎంతో ఆశీర్వాదం, ఎంతో సమాధానం, ఎంతో నెమ్మది, ఎంతో ఆనందం. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఆనందిస్తున్నారు దేవుని మందిరంలో? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. దేవుడి వాక్యమును మన వెనుకలో దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి, దేవుణ్ణి అడగండి. ప్రభువా, నీ యొక్క మేము నేర్చుకోవాలయ్యా, నీ మాటలు మాకు కావాలయ్యా, నీ మాటలు మాకు నేర్పించయ్యా, నీ అధికారాలు మాకు దయచేయనైనా, నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించయ్యా. అడగండి. ఈ 3 విషయాలు అడుగుదాం ఈ రాత్రి. అయ్యా, నీ మాటలు మాకు నేర్పించయ్యా, నీ మాటలు మా హృదయంలో ముద్ర వేయనైనా. నువ్వు ప్రేమామయుడవు, కరుణామయుడవు, దయామయుడవు, క్షమించే దేవుడవు, త్యాగమూర్తివి, సర్వజ్ఞుడవు, సర్వజ్ఞానివి, తెలివికి మూలము నీవే, జ్ఞానమునకు మూలము నీవే,
బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నీలో గుప్తములై ఉన్నాయి. నీలో లేనిది ఏది లేదు, నీలో అన్ని ఉన్నాయి కనుక నువ్వు మాకు కావాలయ్యా. నీ మాటలు మాకు కావాలయ్యా. నీ ఆశీర్వాదం మాకు కావాలయ్యా. నీ దీవెన మాకు కావాలయ్యా. నీ చల్లని చూపు మాకు కావాలయ్యా. అడుగు ప్రతి ఒక్కరు కూడా, నీ చల్లని చూపు మాకు కావాలయ్యా. ఈ లోకంలో ఉన్నవి మాకు ఏమి వద్దయ్యా. ఈ వెండి బంగారులు మాకు వద్దయ్యా. ఈ లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు మాకు వద్దయ్యా. అవి మమ్మల్ని ఆకర్షిస్తున్నాయి, అవి మమ్మల్ని లాగుతున్నాయి. అయ్యో, వాటి నుండి మమ్మల్ని విడిపించేసయ్యా, విడిపించేసయ్యా. నీ సన్నిధిలోకి రావాలయ్యా. నీ మాటలు నేర్చుకోవాలయ్యా. మేము నీ మాటల ప్రకారం జీవించాలయ్యా. నీవిచ్చే అధికారాలు మేము పొందుకోవాలయ్యా. దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం మాకు దయచేయనైనా. రోగులను స్వస్థపరిచే అధికారం మాకు దయచేయనైనా. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే అధికారం మాకు దయచేయనైనా. సువార్త ప్రకటించే వరం మాకు దయచేయనైనా. నీవు చెప్పిన జ్ఞానోపదేశము ఈ ప్రపంచానికి చాటుటకు మాకు కృపను దయచేయి ప్రభువా. అయ్యా, నీ వాక్యాలు మేము నేర్చుకొని నీ వాక్యాలు ఈ ప్రజలకు మేము తెలియజేయాలయ్యా, తెలియజేయాలయ్యా. దేవుడు పరిశుద్ధుడు గనక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు చెప్పాడని మనం నేర్పించే వారిగా ఉండాలి. దేవుడు ఆత్మ అయినాడు గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని మనం నేర్పించే వారిగా ఉండాలి. నేర్పిస్తావా? నువ్వు నేర్చుకున్నావా? ముందు ఎప్పుడు నీ ఇంటి గొడవలేనా? అంట్లు తోమడం, బట్టలు తోమడం, పిల్లల్ని చూసుకోవడం, స్నానాలు చేసుకోవడం, చీరలు కట్టుకోవడం, బంగారు ధరించుకోవడం, ఎప్పుడు మన ఆలోచనలేనా? దేవుని పని చేయాలనే ఆలోచన లేదా? దేవుని సువార్త ప్రకటించాలనే ఆలోచన లేదా? దేవుడు సత్యవాక్యమును మనకిచ్చాడు, అధికారాలను మనకిచ్చాడు, తన ఆత్మనే మనకిచ్చాడు అయ్యా. తన ఆత్మనే మనకిచ్చాడు అయ్యా. తన శరీరమును మనకిచ్చాడు, తన రక్తమును మనకిచ్చాడు, తన మహిమను మనకిచ్చాడు. అలాంటి గొప్ప దేవుణ్ణి ప్రకటించకుండా ఎలా ఉండగలవు? ప్రభు చెప్పినట్టుగా నువ్వు సమస్త జనులను శిష్యులుగా చేయాలి. సమస్త జనులకు యేసు ప్రభు చెప్పిన మాటలు తెలియజేయాలి. ఈ ప్రజలు ఎంత అడ్డగించినా, ఆర్ఎస్ఎస్ బజరంగలు, బీజేపీ వాళ్ళు ఎంత అడ్డగించినా ఈ మాటలు మాత్రం ఆగవు. ఈ సువార్త ఆగదు, ఆత్మల రక్షణ ఆగదు. ప్రపంచమంతా యేసు పాదాల దగ్గరికి రాబోతుంది. ఆమేన్. ప్రపంచమంతా యేసు పాదాల దగ్గరికి రాబోతుంది. ఆ సువార్త ప్రకటించే బాధ్యత నీ మీద ఉంది. ఆ వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే బాధ్యత నీ మీద ఉంది. దయ్యాలను వెళ్ళగొట్టే బాధ్యత నీ మీద ఉంది. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి పరిశుద్ధాత్మను ఈ ప్రజలకు పంచే విషయంలో నీ బాధ్యత ఉంది. దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడినట్టుగానే ఈ ప్రజల పైన కూడా కుమ్మరించబడాలి. దానికోసం నువ్వు సువార్తను ప్రకటించాలి. ప్రభువా, నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. చేయవచ్చిన ఈ బిడ్డలందరినీ స్వస్థపరచండి, పరిశుద్ధాత్మతో నింపండి, అధికారాలతో నింపండి, నీ వాక్యముతో నింపండి, నీ మాటలు నేర్పించండి, నీ మాటలు ఇతరులకు ప్రకటించగలిగిన శక్తి దయచేయండి. నీ వాక్యాన్ని నెరవేర్చి బిడ్డలుగా చేసి మీరే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే, యేసు రక్తమే, కల్వరి శిలువలో యేసయ్య కార్చిన ప్రశస్త రక్తమే ప్రభువైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క తోడు, సహాయము, సన్నిధి, సహవాసము ప్రార్థించిన మనకును, మన కుటుంబాలకు, దైవ సేవకులకు, ప్రపంచ పరిశుద్ధులకు సదాకాలం ప్రభు తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మౌనంగా ఉందా? దేవుని సన్నిధిలో కనిపెడదాం.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చేయొచ్చిన మీ అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియపరుస్తున్నా. మరొకసారి నేను మీకు చెప్తున్నాను, ప్రభు మాటలు నేర్చుకోండి, ఆయన అధికారాలు పొందుకోండి, ఆయన ఆత్మను పొందుకోండి, ఈ సర్వలోకానికి సువార్తను ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.